ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువర్తమానము 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవగా విందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉంటానని ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవునిలో నిలిచి ఉండాలి? ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభుని నమ్మావు, ఆశ్రయించావు, ఆధారపడ్డావు, నిలిచి ఉన్నావా? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావా? ప్రార్థనలో నిలిచి ఉన్నావా? విశ్వాసములో నిలిచి ఉన్నావా? నిలువనిది ఏది కూడా ఫలింపు రాదని తెలుసుకోవాలని నా ప్రభు అంటున్నాడు. నీవు నాలో నిలిచి ఉంటేనే నేను మీలో నిలిచి ఉంటాను అంటున్నాడు. దేవుని బిడ్డ, తీగె ద్రాక్ష వల్లితో నిలిచి ఉంటేనే కానీ తానంతటది ఫలింపదు. ఈ రోజున నిజమైన ద్రాక్షవల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. నీవు బహుగా ఫలించాలంటే, విస్తరించాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభుతో నీవు నిలిచి పెనవేయబడుదువుగాక. నిలిచి ఉండలేనందువలనే ఈ రోజున ఆశీర్వాదం కరువైపోతుందిగా. నీ కుటుంబంలో దీవెన కరువైపోతుంది. ఎందుకు? నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన నీవు నిలిచి ఉండాలి. యాజ్ గోయింగ్ యాజ్ కమింగ్ అన్నట్లుగా వస్తూ పోతూ ఉంటే అతడు నీ మీద దృష్టి పెట్టడు, నీ మీద నిలిచి ఉండడు. ఆయన నిలిచి కార్యాలు జరిగించాలంటే నువ్వు ఆయనలో స్థిరముగా నిలిచి ఉండాలి. అబ్రహాముతో వచ్చిన లోతు నిలిచి ఉండలేదు. నిలిచి ఉన్నాడు కాబట్టి మొదట అబ్రహాము ఎంత దీవించబడ్డాడో అంతగా లోతు దీవించబడ్డాడు. అబ్రహామును విడిచి నిలిచి ఉండక వెళ్ళిపోయాడు లోతు. అబ్రహాము దేవునికి సాదృశ్యంగా ఉన్నాడండి. నీవు కూడా అబ్రహాముతో నిలిచి ఉండాలి, యేసు ప్రభుతో నిలిచి ఉండాలి. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు. లోతు నిలిచి ఉండలేదు కాబట్టి సొదొమ గొమొర్రాని కోరుకొని వెళ్ళి పతనమైపోయాడు. కుటుంబం, భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. పిల్లలు మోయాబీలు, అమోరీలు, శపింపబడిన జాతులు తండ్రి ద్వారానే రావడం జరిగింది. చూశారు కదా, దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఎందుకు? అబ్రహాముతో నిలిచి ఉండక వెళ్ళిపోయినందుకు. ఈ రోజున నిజమైన ద్రాక్ష వల్లైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మందిరానికి వస్తూ పోతూ ఉన్నావు కదా, ఆయనని పెనవేసుకో, ఆయనని అంటుకట్టుకో. ఆ తీగ ద్రాక్ష వల్లితో పెనవేయబడాలి. నిలిచి ఉంటే అప్పుడు ఆయన మీతో నిలిచి ఉంటాడు, మీ వ్యాపారంలో నిలిచి ఉంటాడు, మీ పిల్లలతో నిలిచి ఉంటాడు. నీ వెళ్ళిన ప్రతి చోట ఆయన నీకు తోడుగా వచ్చి జయము అనుగ్రహించునుగాక. ఈ రోజున స్థిరము లేని నీ బ్రతుకులో స్థిరము కలిగి నిలిచి ఉండాలని ప్రభు నీతో మాట్లాడాడు. ఈ వాక్యానుసారంగా బ్రతికి ప్రభు రాకడికి సిద్ధపడు. యేసయ్య మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. స్థిరము లేని మా బ్రతుకులను నీలో నిలిచి స్థిరముగా ఉండే భాగ్యం అనుగ్రహించి వర్ధిలింపచేసి ఫలింపచేయమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.